కదా. మొన్న అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయిండు, దైవజనుడు. బుల్లెట్తోని కాల్చి చంపేశారు దైవజనుని. అతనికి 2 చిన్నపిల్లలు. వాళ్ళ భార్య ఆ చంపిన వ్యక్తిని క్షమించిందండి. వింటున్నారా? మన దగ్గర ప్రవీణ్ పగడల దైవజనుడు కూడా చంపేస్తే ఆమె వాళ్ళని అదే రోజు అక్కడ తన భర్త శవం ఉండగానే, నా భర్తను ఎవరు చంపినా నేను వాళ్ళను క్షమిస్తున్నాను, ఇది నిజమైన క్రీస్తు ప్రేమ అని అన్యజనులు చంపిన వ్యక్తి కూడా సిగ్గుపడి మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చే విధంగా ఆ ప్రేమను కనపరిచారండి. ఒరిస్సాలో కూడా ఒక దైవజనుని చంపేశారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడట ఆ దైవజనుడు. 3 పిల్లలు, 2 కొడుకులు, 1 పాప. అయితే ఆ పాస్టరమ్మ పాప ఇంటి దగ్గర ఉన్నారు. ఆ దైవజనుడు పిల్లల్ని తీసుకొని, 2 కొడుకులను తీసుకొని జీప్లో వేరే ప్రాంతానికి సువార్త కొరకు వెళ్ళి, వాళ్ళు చేసే సేవా పరిచర్య కూడా కుష్ఠరోగుల మధ్యలో అనాథ పిల్లలను చేరదీసి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వేరే దేశం వాళ్ళ ప్రాంతం కాదు, ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు అక్కడనే జీబుకు నిప్పంటించి గ్యాస్ పోసి వాళ్ళను సజీవ దహనం అయ్యేటట్టుగా వేశారండి. ఇక ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళను కోర్టులో ఎదురుగా ఈ బోన్లో అమ్మగారు ఉంది, ఎదుట బోన్లో ఆ చంపిన వ్యక్తులు ఉన్నారు. అమ్మ, నీ భర్తను చంపిన వీళ్ళకి మరణశిక్ష విధించుదాం అనుకుంటున్నాను అంటే, నేను వాళ్ళను క్షమిస్తున్నాను, నా దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను కూడా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్నాను. ఆ జడ్జికి చెప్పి వాళ్ళకు శిక్ష పడకుండా విడుదల చేసిందండి ఆమె. ఏ వ్యక్తులైతే క్షమించిందో ఆ వ్యక్తులు నమ్ముకొని వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తున్నారంట. ఎంత ప్రేమ కనపరుస్తూ ఉన్నారు దేవుని నమ్మిన బిడ్డలు. నువ్వు క్రీస్తును నమ్మిన వ్యక్తివి, ఆ క్రీస్తు ప్రేమను నువ్వు కనపరచాలి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం ఉంటుంది? మీకు పరలోకమందు ఫలము కలుగునట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు యేసయ్య.